వీళ్ళంతా ఆర్ఎఫ్ఎల్ బాధితులు బాసవేని కుమార్ శ్రీకాంత్ పయ్యవరు కదా పయ్యవరు శ్రీకాంత్ ఇప్పుడు బాధితులు కూడా మంచిదే మా తొడంతున్న ఆయన జబ్బా ఆయన పిసుకుతో నీక మేము పిల్లపుర దూరం అయితే టీడీసీపీ అప్రూవల్ నీకు ఇప్పించాలంటే రేపు కాగితం పట్టుకొచ్చి నేను చూపిస్తాను. ఒకవేళ వాళ్ళందరూ లోకల్లో పెట్టించి పూర్తి న్యాయం చేసినాం 5 కోట్ల రూపాయలతోటి వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్ అంటే నా పేరు పడాల పూర్ణచందర్. నేను నాటి దళారులు కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు 18 ఎకరాల భూమి కొట్టే ఆ 18 ఎకరాల భూమికి నేడు డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ ఇప్పించినారు. గౌరవ ఎమ్మెల్యే గారు సూటిగా మీ ఆరోపణ చేస్తా ఉన్నాం. మీ యొక్క అనుమతి కనుసాయిగా లేనిది చీమ కూడా చిట్టుకునే పరిస్థితి లేదు. డిటిసిపి లేఅవుట్ మీ కనుసన్నల్లో జరగకుండానే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ వచ్చిందా? మీ సూటిగా మేము మీ ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు దొంగలతోటి దళారులతోటి చేయగలిపి ఆర్ఎస్ఎల్ కార్మికుల నోట్లో మన్ను కొట్టిర్రా? మీరు ఎందుకు శీతకాన్ని వేస్తా ఉన్నారు? మీరు కనుక ఆర్ఎస్ఎల్ బాధితులకు మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోకపోతే ఆర్ఎస్ఎల్ బాధితులందరితోటి ఇవాళ మూకుమ్మడిగా తండాలుగా ప్రెస్ మీట్కి ఇంతమంది వచ్చారు. రేపు 100 మందిని తీసుకొని క్యాంప్ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకు ఆర్ఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ కూర్చుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈయన ఖండలనే తిప్పి కొడుతున్న మరుక్షణమే ఈయన ఇడికి వచ్చి నరుకుతా అంటాను. ఈ నరుకుతా కొడుతా అన్నటువంటి వాళ్ళను మీరే విధంగా సదురుకొస్తారు, మద్దతు ఇస్తారు? మీరు మద్దతు ఇచ్చిర్రు, ఆయన మద్దతు ఇస్తే నరుకుతా అంటారు. మీరు మద్దతు ఇచ్చిన మరుక్షణమే దీనికి తెరలేపారు డిటిసిపికి. ఇక మా వాళ్ళే బేషరత్తుగా వేదికల మీద పొడవమనంటే మా మంత్రి గారు మద్దతు ఇస్తున్నారు. ఇక మా కట్టు పెట్టుకుని బొడ్ల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఎవడన్నా మాసంటుడు మాట్లాడితే పొడిచి పారేద్దామని ఎమ్మెల్యే గారిని నరికినటువంటి వాళ్ళు ఏం ముళ్ళు కట్టుకున్నారు? అడ్డంగా నరికి చచ్చిపోయిందని చెప్పి రైల్వే ట్రాక్ మీద పారేస్తే, అమానవీయంగా నరికి తుక్కు నరికి పారేస్తే నరికినటువంటి వాళ్ళు ఏ ముళ్ళ కట్టుకున్నారు? మీరు నరికి ఏ ముళ్ళ కట్టుకుంటారు? మీరు మునిగే